నేను పుల్లారావు గారితో చేయాలనుకున్నాం కానీ ఆ లోపే జరిగిపోయింది. నేను అనేది ఒకటే విషయం ఏంటంటే పుల్లారావు గారు చెప్పినంతో నేను అగ్రీ చేస్తున్నాను. కాకపోతే ఒక్క విషయంలో నేను అగ్రీ చేయట్లేదు. వారు అన్నారు ఇక్కడితో ఇది అయిపోయింది అన్నారు. నేను ఈ కాక్రోచెస్ అలాంటి వారు కాదండి. జనరల్ ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ అనేది అదే కదా, స్టూడెంట్స్ని రిప్రజెంట్ చేస్తారు. స్టూడెంట్స్కి ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ, ఒక మతము ఇంకో మతము, ఒక కులము ఇంకో కులము, ఇట్లాంటి తేడాలు ఉండవు. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎట్లాగైతే రిజిగ్నేషన్ వరకు వచ్చామని చెప్పి వాళ్ళు విజయం డిక్లేర్ చేశారో, వాళ్ళు అదే తెలంగాణలో ఎడ్యుకేషన్ మినిస్టర్తో కూడా రిజైన్ చేయించి, కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్తో కూడా రిజైన్ చేయించి, పంజాబ్లో జరిగిన పేపర్ లీక్లకు కూడా రిజైన్ చేయించి కానీ ఇది వదలరు అంటున్నాను. ఇది వాళ్ళు పొలిటిషియన్స్ కాదు, వాళ్ళే కేవలం యాంటీ బీజేపీ పొలిటీషియన్స్ అయితే ఈ రోజుతో అయిపోతుంది ఇష్యూ కాదు. వాళ్ళు స్టూడెంట్స్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళైతే ఇమీడియట్గా తెలంగాణ విద్యామంత్రిని అట్లాగే కర్ణాటక అండ్ పంజాబ్లో జరిగిన లీక్లకి, ఈ 3 రాష్ట్రాల్లో జరిగిన లీక్లకి ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రులను ముగ్గురిని కూడా రిజైన్ చేయమని చెప్పి ఇమీడియట్గా అడుగుతారు. పేపర్లు లీక్ అయ్యాయి. ఇప్పుడు ప్రెజెంట్ కావాలంటే గూగుల్ చేయండి, మీరు కావాలంటే రీసెర్చ్ చేసుకోమనండి. మన రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే వారు విద్యాశాఖ మంత్రులు ఉండగా ఎస్ఎస్సి పేపర్ లీక్ అయిందా లేదా అని అడగమనండి. మీరు అడగండి, మన రీసెర్చ్ టీం ఉంటుంది, మీకు ఇయర్ ఫోన్ లోకి వినిపిస్తుంది. మనోజ్ రాయ్ గారు, నేను వారైతే స్టూడెంట్స్ అండి. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు. కాక్రోచెస్ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, కర్ణాటక అండ్ పంజాబ్ 3 చోట్ల పేపర్ లీక్లు అయ్యాయి. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేస్తున్న వారు లేదా పాలిటిక్స్ ని రిప్రజెంట్ చేస్తున్న వారు అని చెప్పి సంఘ విద్రోహ శక్తులని అన్నారు చాలా మంది కూడా అని ఉండొచ్చండి. కానీ వాళ్ళు ఏమంటున్నారు స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేస్తున్నామంటున్నారు. అయితే ఇప్పుడు నీట్ మామూలుగానే మన దగ్గర ఒక ఇది ఉంటుంది, గ్రేడింగ్, ఇంజనీరింగ్ మెడిసిన్ అనగానే మన సొసైటీలో కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే నీట్ స్టూడెంట్స్ వేరే లెవెల్, మిగిలిన వాళ్ళంతా తక్కువ, ఏమన్నా తక్కువ దేవుళ్ళకి పిల్లలాంటి వాళ్ళు, చిల్డ్రన్ ఆఫ్ లెస్సర్ గాడ్ అంటారు ఇంగ్లీష్ లో, అట్లా ఏమన్నా వీళ్ళంతా లేదు. ఇక్కడ కూడా స్టూడెంట్సే కదా, ఇక్కడ పేపర్ లీక్ అయింది కదా, మరి ఇక్కడ విద్యామంత్రుల్ని నేను గ్యారంటీగా నేను అనుకోవడం అయితే కాక్రోచ్ జనతా పార్టీ అగ్రెసివ్ గా వెళ్తుంది దేశం మొత్తంలో. వాళ్ళకి ఇది దేశం మొత్తం ఒకటే, మనలాగా రాజకీయాలు వాళ్ళు చేయరు అని నేను అనుకుంటున్నాను. చర్చలు మొదలైన తర్వాతనే మై డియర్ ఫ్రెండ్స్ అని మోదీ గారు అన్నారు. ఇప్పుడు మీరు అదే అంటున్నారు. చర్చలు జరగకంటే మునుపు వాళ్ళంతా చైనీస్ ఏజెంట్ ఒకరు FCRA వస్తుంది ఎక్కడి నుంచో మా ప్రభుత్వంలో అన్నారు. అఫీషియల్ గా స్టేట్మెంట్ ఎవరన్నారు? చాలా మంది చెప్పండి. మేము ఎప్పుడు కూడా స్టూడెంట్స్ విషయంలో మేము మాట్లాడలేదు. ఈ రోజు పోనీ మా వాళ్ళు అన్నారని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు నేను ఆ విషయం డిబేట్ చేసే బదులు సరే అన్నారంటున్నారు కదా, కాదని ఇప్పుడు ప్రూవ్ చేస్తారు కదా, వాళ్ళు ప్రూవ్ చేస్తారు కదా, ఇదేమి రాజకీయానికి సంబంధం లేదు. కాదని వాళ్ళే లేదు ఒక్కొక్కసారి ఆగండి, ఒక్క నిమిషం నేను ఒక విషయం, దేర్ ఆర్ నో ఇంటర్నేషనల్ ఫండ్స్ టు దిస్ ప్రొటెస్ట్ అని చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్. నేను అదే ఆ విషయంలోనే అంటున్నానండి. ఇదంతా కాదు, వాళ్ళు రాజకీయంతో ముడిపడి లేరు అన్న పదానికి నేను ఏమంటున్నాను అంటే, అరే మీకెందుకండి అంత అనుమానం వస్తుంది? నాకు నమ్మకం ఉంది వాళ్ళలో. వాళ్ళు కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి కాదు, ఈ వ్యవస్థలో మార్పులు రావాలని, ఎక్కడ అన్యాయాలు జరిగినా మనలాగా కాదు వాళ్ళు రాజకీయ పార్టీ. నేనంటే బీజేపీ సైడ్ ఉన్నాను, ఇంకొకరు కాంగ్రెస్ సైడ్ ఉన్నారు, మానవతరాయ్ గారు, మాలాగా కాదు వాళ్ళు స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేసే వాళ్ళు చేయబట్టి వాళ్ళు దేశంలో ఉన్న అందరు స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నా. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారే ఖలిస్తానీ వాళ్ళు 10 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు ఆయన. ఆగండి ఒక్క నిమిషం, నేననే పాయింట్ మీకు అర్థమవుతుందా? వాళ్ళు స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేస్తున్నారు అన్నారు కదా, తప్పు కాదు. ముందు ఒక్క విషయం అండి, వాళ్ళు ఏమన్నారు అనేది కాదు ఇంపార్టెంట్, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని నేను అన్నాను కదా. అయితే మీరు ఏమంటున్నారు ఇప్పుడు? ఒక్క నిమిషం, మీరు ఏమంటున్నారు ఇప్పుడు? మీరు ఏమంటున్నారు? సార్ నేను చదవలేదు, నేను చదివినప్పుడు దాని కాంటెక్స్ట్ అర్థమవుతుంది. మీరే ఇద్దరు కానీ ఆగండి, దాని మీద మీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయో కూడా అది కూడా మీరు చెప్తురు. వారు అన్నదానికి అది రాంగ్ అని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉంటే అది కూడా మీరు ఎద్దురు కానీ నేనేమి ప్రాబ్లం లేదు. ఆగండి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీరెవరి మాట నమ్ముతారనేది నాకెందుకండి? నాకెందుకు చెప్పండి. కాదు మీరెవరి మాట అంటే స్పెసిఫిక్ గా నేను చెప్తున్నాను. అయితే ఈ
ఇష్యూ అబౌట్ ఫండింగ్కి తీసుకెళ్తారా? నేను ఫస్ట్ అన్న ఇష్యూ ఏంటంటే ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారికో బీజేపీకో యాంటీ ప్రొటెస్ట్ కాదు, ఇది స్టూడెంట్స్ వైపు ఉన్న ప్రొటెస్ట్. స్టూడెంట్స్లో దేశంలో ఉన్న అందరు స్టూడెంట్స్ ఒక్క నిమిషం, ఏదో మెడిసిన్ చదువుతున్న వాళ్ళే లేకపోతే మెడిసిన్ పరీక్షలు రాస్తున్న వాళ్ళే వాళ్ళ జీవితాలే ముఖ్యము అనేది కాదు. వీళ్ళు స్టూడెంట్స్ చేయబట్టి, స్టూడెంట్స్ రిప్రజెంట్ చేస్తున్నారు చేయబట్టి మన తెలంగాణలో విద్యాశాఖ మంత్రులని కూడా రిజైన్ చేయమని అడుగుతారు, కర్ణాటకలో కూడా అడుగుతారు, అట్లాగే పంజాబ్ లో కూడా అడుగుతారు అని నేను అంటున్నాను. దానికి మీరు ఏంటి, ఎందుకు మీ వాయిస్ నేను తీసుకెళ్తాను? కాంగ్రెస్ వర్షన్ కూడా తీసుకుంటాను. నేను ఫస్ట్ ఈ పాయింట్ రేజ్ చేసినప్పుడు మీరు ఎందుకు వేరే విషయాల్లోకి వెళ్ళారు అని అంటున్నాను. నేను అనేది మెయిన్ కాజ్ కదా, వేరే విషయం ఎట్లా? మెయిన్ కాజ్ ఏంటండి, ఇప్పుడు నీట్, నేనేమంటున్నా, ఒక నిమిషం మనం డిబేట్ కాదు, మనం మామూలుగా మాట్లాడుతున్నాము. ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారంగా మీ వాయిస్ ని పబ్లిక్ లోకి తీసుకెళ్తా. కాక్రోచ్ జనతా పార్టీ డెఫినెట్ గా చూస్తూనే ఉంటది. కాంగ్రెస్ ప్రతినిధిగా మనోత్రయం కానీ నేను అంటుంది ఒకటే, ఈ రోజు స్టూడెంట్స్ అంటున్న మీరు, కిషోర్ రెడ్డి గారు స్టూడెంట్స్ అంటున్న మీరు, మీ పార్టీ ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, బీజేపీ ప్రతినిధులు, ఎన్డీఏ సపోర్టర్స్ ఎవరైనా సరే దాంట్లో విచ్ఛిన్నకర శక్తులు ఉన్నాయి, సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి. తర్వాత మీరు అన్న దాంట్లో ఖలిస్తానీ 10 కోట్లు ఇచ్చింది, ఓ చైనీస్ ఏజెంట్ వచ్చిందని చెప్పి మాట్లాడుకొచ్చారు. ఈ రోజు సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డ తర్వాత విద్యార్థులు లేదు, ఒక్క విషయం అంటున్నాను. నేను వాళ్ళని విద్యార్థుల్ని రిప్రజెంట్ చేసేవారే అయితే ఈ రోజు తేట తెల్లమైతుందండి. ఇది రాజకీయమా, విద్యార్థుల్ని రిప్రజెంట్ చేయడమా? తేట తెల్లం అయిపోతుంది అని అంటున్నాను. విద్యార్థుల్ని రిప్రజెంట్ చేసే వారికి మెడిసిన్ ఎగ్జామ్ కోసం అయితే ఒక స్టాండర్డ్, వేరే ఎగ్జామ్స్ కి అయితే ఇంకొక స్టాండర్డ్ ఉండదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షకు ఒక స్టాండర్డ్, రాష్ట్ర ప్రభుత్వాల్లో నిర్వహిస్తున్న పరీక్షకు ఒక స్టాండర్డ్ ఉండదు. బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షకు ఒక స్టాండర్డ్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్వహిస్తున్నప్పుడు పేపర్ లీక్లు అయిన విషయంలో వాళ్ళకి డిఫరెంట్ స్టాండ్ ఉండదు అని నేను భావిస్తున్నాను అన్న. దాంట్లో ఆపేక్షించవలసింది ఏముంది? రెండో విషయం, మీరు ఇంతకుముందు నేను ఇక్కడే కూర్చున్నాను, ఇది న్యూస్ వచ్చింది, మీరు కాల్స్ తీసుకుంటున్నారు. మొట్టమొదటి అతను ఆదిత్య అనుకుంటా ఎవరో మాట్లాడారు, కుల మతాలు ఇవన్నీ వాడి రాజకీయాలు చేయడము. చెంప పెట్టేలాగా అనిపించింది నేను కాంగ్రెస్ వారికి. ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే మన ముఖ్యమంత్రి గారికి చెంప పెట్టేలాగా భలే చెప్పాడు ఆదిత్య అనుకున్నాను నేను అదనుకున్నాను. కాక్రోచ్ టార్గెట్ తెలంగాణ లేదా కర్ణాటక, పంజాబ్ అంటే మూడు కూడా బీజేపీ అవ్వాలి అంటున్నాను. మూడు చోట్ల కూడా జరగాల్సిందే వీళ్ళ ప్రొటెస్ట్లు, ఇక్కడ కూడా రాజీనామాలు జరగాల్సిందే అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చి ప్రక్షాళన చేశారు. గ్రూప్ 1 ప్రతిష్టాత్మకమైనటువంటి ఎటువంటి లీకులు జరగలేదు. ఉత్తొత్త ఆరోపణ చేశారా? ఈ ఆరోపణలు కోర్టు కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఎస్ఎస్సీ పేపర్ లీక్ అయింది అంటున్నా, నాకు కూడా షాకింగ్. ఎస్ఎస్సీ పేపర్ లీక్ అయితే లీక్ అయినట్టు కాదా? ఓన్లీ ఏపీఎస్సీ గురించి మాట్లాడతారా? అరే స్టూడియోలో ఉన్నారా ఏంటి? డిస్టర్బ్ చేస్తారు కిషోర్ రెడ్డి గారు, మీరు కూడా తొందరపడుతున్నారు. కాదు, నేను క్వశ్చన్ అడుగుతున్నాను అంతే. ఇప్పుడు ఎస్ఎస్సీ పేపర్ ఎప్పుడు లీక్ అయింది? మరి నిద్రపోయిందా బీజేపీ? ఏబీవీపీ నిద్రపోయిందా అంటారు. ఎందుకు పోరాటం చేయలేదు? ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ ఒరిస్సాలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎప్పుడో పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఆయనే ఇలా మంత్రి నుండి రాజీనామా చేయడానికి